కోటి పార్థివ శివలింగాలను నిక్షిప్తం చేసిన ప్రదేశంలో కోటిలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన స్వగ్రామమైన జగ్గంపేట మండలం ఇరిపాక శివకేశవులు ఆలయాలు ఉన్న ప్రాంతంలోని ఏలేరు కాలువ వద్ద శ్రీ కోటి లింగేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుందని జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన జరగనున్న ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 12వ తేదీ నుండి పూజలు ప్రారంభం అవుతాయన్నారు. స్వామివారికి జరిగే వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే ఈ కార్యక్రమం వాలు పోస్టర్ను ఆవిష్కరించారు. కోటి పార్థవ లింగాలతోటి ఇరుపా గ్రామంలో మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. అది చేసిన తర్వాత అదే ప్రదేశంలో దాంతోపాటు ద్వాదశ లింగాలను కూడా 12 ద్వాదశ లింగాల్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠ కూడా ఎక్కడైతే 12 ద్వాదశ లింగ క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాల్లోకి ఈ లింగాలను పట్టుకెళ్ళి అక్కడ గర్భగుడిలో పెట్టి అభిషేకం చేయించి పంచామృతాలతోటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అటువంటి పవిత్ర క్షేత్రంలో ఎక్కడైతే ఏలేరులో ఈ కోటి లింగాల్ని, పార్థవ లింగాల్ని అంటే మట్టి లింగాల్ని నిక్షిప్తం చేసామో ఆ నిక్షిప్తం చేసిన దగ్గరే కోటి లింగేశ్వరుణ్ణి ఈరోజు ప్రతిష్ఠించడం జరుగుతుంది. అయితే ఇక్కడ శివకేశవులు అనే వాళ్ళిద్దరూ ఒకరినొకరిని ఎదుర్కొంటూ చూసుకుంటూ ఆ క్షేత్రంగానే ఉన్నట్టయితే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ క్షేత్రానుగుణంగా శాస్త్రాలు అనుగుణంగా ఇవాళ శివకేశవులనిద్దరినీ కూడా ఒకరినొకరిని ఎదురెదురుగా చూసుకుంటూ మనల్ని ఆశీర్వదించేటటువంటి అవకాశం కలగాలి ఈ ప్రాంత ప్రతి భక్తుడికి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని 17వ తారీఖున చివరిగా ప్రతిష్ఠ జరుగుతుంది. 12వ తారీఖు నుంచి పూజలు జరుగుతాయి. ఆ సందర్భంలోనే అందరినీ రమ్మని మీ ద్వారా కోరడం ఒకటైతే, రెండోది ఆహ్వాన పత్రికను కూడా, గోడ పత్రికను కూడా ఇవాళ పెద్దలందరూ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది.